ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనకి గ్రహం సెప్టెంబర్ 7వ తారీఖున నైట్ వస్తుంది. 9 గంటల నుంచి మర్నాడు 2 o'clock వరకు ఉంటుందంట. అయితే ఈ గ్రహణ సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏ రీతిలో వాళ్ళు తీసుకోవాలి? ఈ గ్రహణ సమయంలో వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం, ఆహారం తదితర విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, అన్నిటి గురించి ఇప్పుడు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణం ఏర్పడబోతుంది భాద్రపద పౌర్ణమి రోజున. అంటే వినాయక చవితి అయిన వినాయక చవితి తర్వాత వినాయక నిమజ్జనాలు చేస్తాము. అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనాలు చేస్తాము. దాని నెక్స్ట్ డేనే సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది అంటారు. అది భారతదేశంలో కనిపిస్తుంది. ఇది 3.5 గంటల కాలము ఉండేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము. ఉన్మీలన కాలము దాదాపుగా 4.5 నిమిషాలు ఉంటుంది. ఉన్మీలన కాలం అంటే చంద్రుడు కనబడాడు, పూర్తిగా ఆచ్ఛాదనమైనటువంటి సమయం అంటారు. తర్వాత పెనంబ్రలు వచ్చేసి ఫస్ట్ 1 hour, నెక్స్ట్ 1 hour కి పెనంబ్రలు. గ్రహణము కనబడేది మాత్రం పూర్తిగా 3.5 గంటలు ఉంటుంది. ఇది సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యి 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు ఆల్మోస్ట్ ఇదంతా గ్రహణం డ్యూరేషన్ టైం. సో ఈ గ్రహణము చాలా పెద్ద గ్రహణం ఇది. అంటే ఈ ఇయర్ లో వచ్చేటువంటి అతిపెద్ద చంద్రగ్రహణం ఇది. దీని తర్వాత కూడా సూర్యగ్రహణం కూడా వస్తుంది, కానీ మన భారతదేశంలో కనబడదు. అది అంటార్కిటికా ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది. ఉత్తర ధ్రువంలో ఇంకా పెద్దగా ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో కూడా ఇంకా కనబడదు. ఉత్తర ధ్రువంలోనే కనిపిస్తుంది కాబట్టి అది ఎవ్వరికి పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. అది నేచర్ కి ఎఫెక్ట్ ఉంది. సో ఈసారి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ రెండు కూడా భాద్రపద మాసంలో వస్తున్నాయి కాబట్టి అది కూడా పితృపక్షంలోనే వస్తున్నాయి. పితృపక్షంలో వస్తుంది కాబట్టి ఈసారి ఏంటంటే గనక ఈ 2 గ్రహణాల వల్ల లాభము నష్టం 2 ఉన్నాయి. లాభం ఏమిటంటే నీళ్లు ఎక్కువగా వస్తాయి, వర్షాలు చాలా విరివిగా పడతాయి. ఇది లాభమే, కానీ మనం నీళ్ళని సరిగా మనం ఒడిసి పట్టుకోలేకపోతే మాత్రం అదే నష్టం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నము, ఏదైతే కోస్తా ఆంధ్ర తీరంలో ఉండేటువంటి కాకినాడ గాని ఇవంతా కూడా, ఈ బెల్ట్ అంతా కూడా చెన్నై వరకు, కన్యాకుమారి వరకు ఈ బెల్ట్ ఏదైతే ఉందో, ఒడిస్సా నుంచి కన్యాకుమారి వరకు ఉన్న బెల్ట్ అంతా ఏదైతే ఉందో, ఈస్ట్ కోస్టల్ లైన్ అంతా కూడా ఈసారి తుఫాన్ వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైన గాలులు, ఈదురుగాలు వస్తాయి. సో కొంచెం ఆస్తి నష్టం జరుగుతుంది. జాగ్రత్తగా ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండొచ్చు. అందుకే నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అప్రమత్తం అయ్యారు. సో కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే, బ్యాకప్ ప్లాన్ చేసి పెట్టుకోండి. ఫుడ్ అది బ్యాకప్ ప్లాన్ చేసి పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఈ సెప్టెంబరు, అక్టోబర్ ఈ 2 నెలలు చాలా ఒకే రకమైనటువంటి, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. సో విపత్తులు అయితే వచ్చే వస్తుంది, జల విపత్తులు అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది కొంచెం మంచిదే. ఎందుకోసం అంటే కుంటలు, వాగులు, వంకలు అన్ని నిండుతాయి. సో ఓవర్ఫ్లో అయిన దానికి మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏంటంటే గనక మీ బ్యాకప్ ప్లాన్ ఏంటంటే అటుకులు, మెయిన్ గా మనకి ఫుడ్ అనేది ఒకటి తీసి పెట్టుకుంటే మంచిది. సో అటుకులు, తర్వాత ఏమైనా పొళ్ళు, ఆవకాయలు ఏమైనా ఉంటే రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ వర్షం పడ్డా 3-4 రోజులకు మీకు సెట్ అయిపోతుంది. పెద్ద కష్టమేం లేదులేండి. ఇప్పుడు బొడమేరు పొంగింది విజయవాడలో, 3 రోజులు అందరు కష్టపడ్డారు, 3-4 రోజులు స్తబ్దత కలిగింది. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది మళ్ళీ లైఫ్. సో ఒక 4-5 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఏ విపత్తు వచ్చినా సరే స్టేబుల్ గా ఉండేటట్టు చూసుకోండి. రెండవది ఏంటంటే, రోగపీడలు బాగా పెరుగుతాయి. సో ఈ 2 నెలలు అయితే కనుక డాక్టర్లకి మంచి సీజన్. ఇప్పుడు అందరికి ఎక్కువగా జ్వరాలు ఎక్కువ రావడము, తీవ్రమైన వ్యాధులు రావడము. సో ఇదైతే కొంచెం ఉంటుంది. ముఖ్యంగా వాటర్ త్రూ, ఆహారం త్రూ ఏదైతే ఇన్ఫెక్షన్స్ రావడం అయితే ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి 2 కాకుండా టోటల్ యూనివర్సల్ గనక చూస్తే గనక కొంచెం ఈ ప్రపంచవ్యాప్తంగా విపత్తులు, కొట్లాడుకోవడం, యుద్ధాలు జరగడం కానీ, తర్వాత దేశాలకు సంబంధించిన కరెన్సీ వాల్యూస్ విషయంలో కానివ్వండి, సో యుద్ధాలు బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్ గా కరెన్సీ అనేటువంటిది యుద్ధానికి దారి తీస్తుంది. దానికి ఇప్పుడు బీజం పడుతుంది.
ఓకే. నేను ఆల్రెడీ లాస్ట్ టైం మన సుమన్ టీవీలోనే చెప్పినప్పుడు, ఐ థింక్ గీతాంజలి తోటి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను నేను, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనిది ప్రపంచంలో జరుగుతుంది. చైనాకి ఇండియాకి పడదు అని అందరూ అనుకుంటారు, కానీ చైనా, ఇండియా, రష్యా 3 కలిసి, సో బ్రెజిల్, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా కలిసి ఒక కరెన్సీ క్రియేట్ చేస్తారు అని చెప్పి నేను దాదాపుగా మన ఉగాది పంచాంగ శ్రవణం ఇప్పుడే చెప్పాను. సో ఇప్పుడు అది ఇప్పుడు దానికి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్రిక్స్ కాయిన్ గనక వస్తే, బ్రిక్స్ అనేటువంటి కరెన్సీ గనక వస్తే గనక, సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోవడము, ప్రపంచవ్యాప్త ట్రేడింగ్ అంతా మారిపోతుంది. వచ్చే అవకాశాలు గ్యారంటీ ఉంటాయి. ఎందుకోసం అంటే ప్రపంచంలో సగానికి సగం జనాభా ఎవరున్నారు? మనమే కదా, ఇండియా చైనానే కదా, సగం జనాభా ఉన్నది ఇండియా చైనానే. 130-50 కోట్లు మనం అయితే, వాళ్ళు 140 కోట్లు వాళ్ళు, అంటే దాదాపు 3 కోట్ల జనాభా మనమే ఉన్నాం. సో అంటే ఆల్మోస్ట్ 60 to 70% ఇండియా చైనానే ఉంది. మరి మేమే కష్టపడుతున్నాం, మేమే తయారు చేస్తున్నాం. మీరెవరో బంగారం పెట్టుకొని మీరు పెత్తనం చేస్తా అంటే ఎట్లాగా? మీ కరెన్సీ మీరు వాల్యూ పెంచుకొని మా మీద పెత్తనం జలాయిస్తే ఎట్లాగా? కాబట్టి ఈ 2 దేశాలు కలిస్తే మాత్రం, ప్రపంచాన్ని శాసించడం ఉంటుంది. సో ఇవి కలవగానే ఈ బ్రిక్స్ అనేది కాయిన్ ఏర్పడితే మాత్రం వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అది కూడా వచ్చే అవకాశం. వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్ వార్ స్టార్ట్ అవడానికి గల కారణము 3 కారణాలు. ఒకటి యుఎస్ డాలర్, రెండవది బ్రిక్స్, మూడవది క్రిప్టో కరెన్సీ. ఈ కరెన్సీ మూలకంగానే వరల్డ్ వార్ ఏర్పడుతుంది. సో ఆ వరల్డ్ వార్ కి ఇప్పుడు శ్రీకారం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా రాబోయే రోజుల్లో, అంటే ఏదైనా దీని యొక్క తీవ్రతరం ఏదైతుందో 2045 ఆ సమయానికి ఇది తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. సో నేను అందుకే ఒక్కొక్క గ్రహణం వచ్చినప్పుడల్లా మనం ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు చెప్పడం జ్యోతిష పండితులకి ముఖ్య లక్షణం. కాకపోతే ఏంటంటే జనాలు ఏంటంటే భవిష్యత్తు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఏది చెప్పినా ముందు యాక్సెప్ట్ చేయరు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏదుందో చూసుకుందాంలే, భవిష్యత్తు ఏమవుతుంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల రీతి ఏంటంటే భవిష్యత్తు అంతా కూడా ఎక్కడైతే విరివిగా వర్షాలు పడతాయో, ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా దొరుకుతుందో ఆ ప్రాంతాలే బతుకుంటారు. మిగతా ప్రాంతాలన్నీ కూడా క్రమేపీ నశిస్తూ ఉంటాయి. అండ్ హ్యూమన్ రిప్రొడక్షన్ కూడా ఇక్కడ నుంచి ఏంటంటే తగ్గుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు తగ్గింది, ఇంకా తగ్గిపోయే అవకాశం. ఇక్కడ నుంచి హ్యూమన్ రిప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది, మనుషుల యొక్క పుట్టుక సంఖ్య తగ్గుతుంది. పుట్టుక సంఖ్య ఇప్పుడు సంవత్సరానికి ఒక దేశంలో ఒక 10 మంది పుడుతున్నారు అనుకుందాం, పుట్టారు. కాకపోతే సంవత్సరానికి 10లో 4 మాత్రమే పుడతారు, 2 చనిపోతారు కూడా. కాబట్టి ఇది దాదాపుగా రిడక్షన్ అవుతుంది. ఇక్కడ నుంచి పుట్టుకలు తగ్గుతాయి, రిలేషన్షిప్స్ మీద గౌరవాలు తగ్గుతాయి, వివాహ వ్యవస్థ మీద గౌరవం తగ్గుతుంది. అట్లాగే ఈ చట్టరీత్యా పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇక ఈ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద అందరికి నెగిటివే ఉంటుంది. అన్ని అగ్రిమెంట్ పెళ్లిళ్ళే ఉంటాయి అన్నమాట. సో పిల్లలు కనాలా వద్దా, పిల్లల కంటే ఏంది, ఇట్లా ప్లానింగ్ అగ్రిమెంట్ పెళ్లిళ్ళే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అటువైపుగా ముందు ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాటన్నిటికీ ఇది శ్రీకారం ఇది. సో ఒప్పందం లేని పెళ్లిళ్ళు చాలా తక్కువ, ఏదో పేదవాళ్ళలో ఉంటాయి, కానీ వాళ్ళలో కూడా ఒప్పందాలు స్టార్ట్ అవుతాయి. ఇక ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ప్రకృతిలో మార్పులు వస్తాయి. చెప్పాను కదా, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం జడ్జిమెంటల్ ఇయర్ ఇది. ఈ ఇయర్ ఏంటంటే అన్నిటికీ జడ్జిమెంట్ క్రియేట్ అవుతుంది. ఎవరైనా ఎక్కువగా ప్రజల్ని హింసిస్తున్నా వాళ్ళకి జడ్జిమెంట్ దొరుకుతుంది, ఎవరైతే ప్రజలని మంచి చేస్తున్నా వాళ్ళకి జడ్జిమెంట్ దొరుకుతుంది. సో ప్రతి దానికి ఈ ఇయర్ జడ్జిమెంట్ ఇయర్ ఇది. ఈ ఇయర్ నుంచి మార్పు అనేది స్టార్ట్ అవుతుంది, అది ఈ గ్రహణం నుంచి మార్పు అవుతుంది. కాబట్టి గ్రహణం యొక్క ప్రభావం అయితే ఇది, మోస్ట్లీ ఇదే ప్రభావం, గ్రహణం యొక్క ప్రభావం. ఇక ప్రతి ఒక్క రాశులకు కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే సెప్టెంబర్ 7వ తారీఖు మన భారతదేశంలో మన కాలమాన ప్రకారము రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ఈ గ్రహణం సమయం ఉంటుంది. అంటే ఇక పట్టు విడుపులు మొత్తం అంతా చూసుకుంటే 9 to 2 అనుకోండి. సో మధ్యలో 9:35 అని కొంతమంది అంటారు, 10 o'clock అంటారు, ఇవన్నీ కాదు, కానీ 9 to 2 o'clock ఇది. అంటే పట్టు స్నానము 9 o'clock విడుపు స్నానం చేయాలి, 2 o'clock తర్వాత విడుపు స్నానం చేసుకోవాలి. మధ్యకాలంలో ఏం చేయాలంటే ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు ఇంట్లో ఏ వస్తువుల్ని తాకుండా, అంటే ఈ బట్టలు ఉన్నటువంటి వస్తువులు ఏవి తాకుండా ఎక్కడైనా చక్కగా ధోతి కట్టుకోనో లేకపోతే మంచి చీర కట్టుకోనో ఒక ఆసనం వేసుకొని తూర్పు దిక్కు ముఖం చేసుకొని నారాయణ జపం చేసుకోవాలి.
పురుషులైతే గన ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రం పురుషులైతే వేసుకోవచ్చు. స్త్రీలైతే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఓంకారం అనకుండా. ఒకవేళ మీకు సంతానం అయిపోయింది అని అంటే అప్పుడు మీరు ఓంకారం చెప్పి చెప్పుకోండి. సంతానం కాని వాళ్ళు మాత్రం ఓంకారం చెప్పొద్దు. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని లేదా నారాయణ 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 లేదా క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఎవరికైతే సంతానం లేదు, గ్రహణం సమయం ఏంటంటే వరాలను ఇచ్చే సమయం కూడా గ్రహణం సమయం. ఎందుకోసమంటే ఇప్పుడు మనం దైవ జపం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఎవరైనా వాళ్ళకి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి చదువు సరిగా రావట్లేదు, ఈ సమయంలో గాయత్రి మంత్ర జపం చేసుకోండి. బ్రాహ్మణులు ఉపనయనమైనటువంటి వారు గాయత్రి మంత్రం ఎంత వీలైతే అంత సాధ్యమైనంత జపం చేసుకోండి, చాలా మంచిది. సంతానము లేనటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఈ సమయంలో క్లీం కృష్ణాయ నమః, క్లీం కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా జపం చేసుకోవాలి. ఈ సెప్టెంబర్ 7వ తారీఖుకి ఒక లక్షణం ఏముంది అంటే 7వ తారీఖు రోజున ఎవరు భార్యాభర్తలు కలవకూడదు. ఒకవేళ కలిస్తే వికృతమైనటువంటి సంతానం పుడుతుంది. మూగివాళ్ళు, చెవిటి వాళ్ళు, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండేటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 6, 7 ఈ 2 రోజులు కలవకుండా ఉంటే మంచిది. అది ఆలోచించుకోండి. రెండవది, పిల్లలకి ఎవరికైనా విద్య రావాలి. చాలా మందికి పిల్లలకి జ్ఞాపక శక్తి ఉండదు, విద్య రాదు. ఇదే గ్రహణ సమయంలో కావాలంటే నెక్స్ట్ డే లీవ్ పెట్టేసుకోండి, స్కూల్కి పర్వాలేదు. ఈ గ్రహణం రోజున రాత్రి పిల్లలకి రాత్రి పడుకుంటారు కాబట్టి పొద్దున కొంచెం పడుకొనిచ్చి రాత్రి పిల్లల్ని మెలకు ఉంచైనా సరే వాళ్ళకి క్లీం సరస్వత్యై నమః, క్లీం సరస్వత్యై నమః ఈ మంత్ర జపము ఎంత వీలైతే అంత పిల్లలతోటి చెప్పించండి. మినిమం 108, మాక్సిమం మీ ఇష్టం. ఏదైనా 9 సంఖ్య రావాలి, అంటే జపం మొత్తం అయిపోయే సమయానికి 9 రావాలి కలిపితే. అయితే 1008 చేయాలి, లేకపోతే 999 చేయాలి. మీరు చేసిన జప సంఖ్య మొత్తం కలిపితే 9 రావాలి. అయితేనే ఆ జపం పూర్తి అయినట్లు లెక్క. అందుకే 108 జపం చేయమని అంటారు. సో 108 అంటే మీరు 108 ని ప్లస్ చేసుకుంటూ చేయండి. 108 + 108 + 108 ఎందన్నా చేయండి. సో ఎన్ని మాలైనా జపం చేయండి. సో అట్లా మీరు విద్యాభ్యాసం కోసం ఈ జపం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి డబ్బు కావాలి, అదైతే అందరికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. డబ్బు కావాలి కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. సో ధనము కోరుకునేటువంటి వాడు జీవితంలో రుణబాధలు పోవాలి అనుకుంటే ఈ గ్రహణ సమయంలో శ్రీం హ్రీం శ్రీం శ్రీయై నమః, శ్రీం హ్రీం శ్రీం శ్రీయై నమః ఇది చాలా సింపుల్ మంత్రం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మామూలుగా ఈ కృష్ణ స్ఫటికమాల దొరుకుతుంది, ఈ కృష్ణ స్ఫటికమాలతో చేసుకోవాలి, లేదా పద్మమాలతో దొరుకుతుంది, పద్మమాలతో చేసుకోవాలి. ఎప్పుడైనా లక్ష్మీదేవికి సంబంధించిన జపము రుద్రాక్షమాలతో చేయకూడదు, రుద్రాక్షమాలతో చేయకూడదు, లక్ష్మీదేవి జపం చేయకూడదు. రుద్రాక్షమాల ఏంటంటే వైరాగ్యానికి మోక్షానికి ఇది కీలకం. సో శివమంత్రం చదువుకోవచ్చు, మోక్ష మంత్రం ఏదైనా చదువుకోవచ్చు. కాబట్టి రుద్రాక్ష లక్ష్మీ మంత్రానికి చదవకండి, ఆపాదించకండి. దానికి ప్రత్యేకంగా ఉంటుంది. వైరుధ్యం అని కాదు, ఈ పని ఇట్లాగే చెయ్యాలి అది అంతే. సో పద్మమాలతో అయినా చేయండి, లేదంటే కృష్ణ స్ఫటికమాలతో అయినా చేయండి. క్లీం కృష్ణాయ నమః మంత్రం మాత్రం ఈ కృష్ణ స్ఫటికమాలతోటే చేయాలి. ఎందుకోసం అంటే కృష్ణ మంత్రము కృష్ణ స్ఫటికంతో చేయాలి. చేస్తేనే అది మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరో ఏదో చెప్పాడనో, నీకేదో నీ బుద్ధి పుట్టిందనో తప్పుడు పనులు చేయకండి. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు ఉదాహరణకి దీపం ఉంది, దీపం దగ్గర వేలు పెట్టొద్దురా కాలుతుంది అని మనం చెప్పాం. మనం ఎందుకు చెప్తాం? మనకి ఎప్పుడో ఒకసారి కాలి ఉన్నా చెప్తాము, లేదా మన పెద్దలో ఎవరో ఒకడు మన కళ్ళ ముందు వాళ్ళకి కాలుతేనే అది చూసి మనం ఏం చెప్తాం, కాలుతుందిరా పెట్టొద్దు అని చెప్తాం. అంటే పూర్వకాలంలో ఋషులు వాళ్ళ అనుభవంతో ఈ గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు, కలవకూడదు, ఈ గ్రహణ సమయాన్ని వ్యర్థంగా వదలకూడదు. అంటే సినిమాలు చూస్తూ, షికార్లు తిరుగుతూ, మద్యపానాలు చేస్తూ, అన్నం తింటూ, మురుకులు తింటూ, సినిమాలు చూస్తూ ఇట్లా వేస్ట్ చేసుకోకండి. ఇది మంచి సమయం, ఇది పర్వకాలం. ఈ సమయంలో దైవ జపం చేసుకోండి అని చెప్పారు. దైవ జపం చేస్తే నష్టం ఏముంది? ఏం నష్టం ఏం లేదు. చక్కగా ఇక్కడ నేను ₹1 ఖర్చు లేదు, నేను చెప్పిన దానికంతా ₹1 ఖర్చు లేదు. ఉంటే ఈ మాలలు కొనుక్కోవాలి, లేకపోయినా పర్వాలేదు. మీరు 108 కౌంట్ చేసుకోండి, బియ్యంతో పక్కన పెట్టుకుంటూ కౌంట్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే దానికి నష్టం ఏం లేదు.
కానీ మనిషికి భావదారిద్ర్యం ఉండకూడదు. భావదారిద్ర్యం ఏంటంటే ఆలోచనలో దరిద్రం ఉండకూడదు. చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ ఆలోచనలో దరిద్రత ఉండకూడదు. గురుగారు చెప్పారు, మంచి పని కదా. ఇప్పుడు ఈ సమయంలో దేవాలయాలు కడగాలి. దేవాలయము పట్టు స్నానం విడుపు స్నానం ఉన్నట్టుగానే దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు. గ్రహణం అయిపోయిన తర్వాత దేవాలయాన్ని మొత్తం క్లీన్ చేస్తారు. నీ దగ్గర డబ్బు లేదనుకోండి, కష్టపడి క్షమించే తత్వం ఉంది. ఏదైనా దేవస్థానానికి వెళ్ళి ఆ దేవాలయం క్లీన్ చేయడానికి సేవ చేయండి. అది కూడా మంచి పుణ్యం వస్తుంది, చాలా పుణ్యం వస్తుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తిరుమంజనం చేస్తారు. గ్రహణం అయిన తర్వాత తిరుమంజనం చేస్తారు, మొత్తం కూడా గుడి అంతా కడిగిస్తారు. సో అట్లాంటి మంచి పని చేయండి. ఇప్పుడు ఈ పారిశ్రామిక కార్మికులు ఉంటారు, వాళ్ళు రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటారు. నేను పారిశ్రామిక కార్మికులకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఒక్కరోజు ఆ రోడ్డు క్లీన్ ఏదైతే పని ఉంటుందో దానికి వీలైతే రాజీనామా చేసుకొని, లేదంటే ఈ ఒక్కరోజు ఆ రాత్రి రోజున ఏదైనా దేవాలయం వెళ్ళి క్లీన్ చేయండి. మీకు జీవితంలో మళ్ళొకసారి మీకు పారిశ్రామిక కార్మికులుగా మీరు మారే అవసరం మీకు రాదు. ఇంకా భగవంతుడు మిమ్మల్ని రోడ్ల మీద కార్లో పోయే శక్తిని మీకు ఇస్తాడు, రోడ్లు క్లీన్ చేసే అవసరం మీకు పడదు. అంటే అంత శక్తి వస్తుంది మనకి. కాబట్టి గ్రహణ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక గర్భిణీ స్త్రీల గురించి ఒకటి ఉంటుంది. చాలా మంది గర్భిణీ స్త్రీల గురించి అపోహను అనుకుంటారు. అపోహ ఏం కాదమ్మా. గర్భిణీ స్త్రీలకు నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను, ఇవి మాత్రం తప్పకుండా పాటించండి. ఈ గ్రహణ సమయము సాయంత్రం 5 గంటల లోపలనే గర్భిణీ స్త్రీలు చక్కగా భోజనం చేసేయండి. 5 గంటల లోపలనే అంటే చంద్రోదయం అయ్యే కన్నా మునిపే మీరు భోజనం చేసేసేయాలి. చంద్రుడు దాదాపుగా 6 గంటలకే ఉదయిస్తాడు. సో చంద్రోదయం అవ్వకన్నా మునిపే భోజనాదులన్నీ సంపూర్ణం చేసుకోండి గర్భిణీ స్త్రీలు అయితే. అదే ఋత్వికులు బ్రాహ్మణులు అయితే ఉదయం 10 గంటల లోపలనే మీ భోజనాలు కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఆరోగ్యం బాగా ఉండి మంత్రజపం చేసుకునే ఋత్వికులు బ్రాహ్మణులు అయితే ఉదయం 10 గంటలు మాక్సిమం 12 గంటల లోపలనే మీ భోజనం అని కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే గ్రహణ వేద ప్రారంభం అవుతుంది కాబట్టి. తర్వాత ఈ గర్భిణీ స్త్రీలు ఏంటంటే పండ్లు, అరటి పండ్లు కానీ, యాపిల్ పండ్లు కానీ, దానిమ్మలు కానీ, లేదంటే కమలా పళ్ళు కానీ, ఇవి మీరు పక్కన తీసి పెట్టుకోండి. మీకు ఏమన్నా అంత ఆకలి అనిపిస్తే, ఎక్కువగా ఆకలి అనిపించి ఏదైనా నీరసంగా అనిపిస్తే మాత్రం పండ్లు అయితే తినవచ్చు. పండ్లకి దోషం లేదు. పండ్లు గర్భిణీ స్త్రీలకు వరకు మాత్రం దోషం లేదు. పాలు తాగకూడదు, పెరుగన్నం తినకూడదు. ఈ ముందు రోజు తినకూడదు, ఆ రోజు తినకూడదు, తర్వాత రోజు తినకూడదు. ఈ 3 రోజులు పాలు పెరుగు నిషేధం, తినకూడదు. ఎందుకోసం అంటే దాంట్లో మాలిక్యూల్స్ ఇవైతే వైరస్ ఏదైతే ఉందో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కాబట్టి పాల పదార్థాలు తినకూడదని నియమం ఉంది. అదొకటి చూసుకోండి. రెండవది 6 గంటల లోపలనే మీ ఇంటి లోపల ఏదైనా గదిలో చక్కగా డోర్లు అవి వేసుకొని పడుకోండి. కానీ ఈ అతినీల లోహిత కిరణాలు ఏవైతే ఉన్నాయో, సౌండ్ వేవ్స్ కానీ, ఈ లైట్ వేవ్స్ కానీ, ఈ డోర్స్ ఇవన్నీ కూడా దానికి ఆటంకం కావు. అవి ఎక్కడికైనా ప్రసరిస్తాయి. కాబట్టి ఆ అతినీల లోహిత కిరణాలు, ఆ బ్యాడ్ రేసెస్ ఏవైతే మీ శరీరం వరకు రావద్దు, మీ గర్భస్థ పిండం మీద ఎఫెక్ట్ పడొద్దు అని అంటే మీరేం చేయాలంటే ఒక పువ్వొత్తి తయారు చేసుకోవాలి. సో పువ్వొత్తి అంటే ఏం లేదు, చిన్న ఒక కర్చీప్ తీసుకోండి, ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకోవాలి, చాలా చిన్నది, ఇంతే ఉంటుంది. దానికి స్క్వేర్ లో ఒక చిన్నది తీసుకొని దాని లోపల ఏంటంటే బియ్యం వేసి దాన్ని ముడి చేసి పైనుంచి ఒక దారం కట్టేస్తే అది ఒక దీపం ఒత్తి లాగా తయారవుతుంది. సో ఆ దీపం ఒత్తిని తయారు చేసి ఒక కంచుడు ఉంటుంది, మట్టి కంచుడు ఉంటుంది, మట్టి కంచుడు మధ్యలో పెట్టండి. సో అది ఇలా నిల్చొని ఉండాలి. సో దాంట్లో నెయ్యి నింపండి, ఒక 1/2 కిలో నెయ్యి నింపుకుంటే సరిపోతుంది. మట్టి 250 గ్రామ్స్ సరిపోతుంది. అందులోపల ఆవు నెయ్యి నింపాలి. ఆవు నెయ్యి నింపి దీపం వెలిగించండి. 1 కిలో ఆవు నెయ్యి పెట్టుకోండి. ఈ రోజంతా కూడా 1 కిలో ఆవు నెయ్యి ఎంతో 600-700 పెడితే వచ్చేస్తుంది. కిలో ఆవు నెయ్యి పెట్టుకోండి. ఎక్కడైతే గర్భిణీ స్త్రీ ఉంటుందో ఆ రూమ్ లోనే ఒక 6 ఫీట్లు 8 ఫీట్ల దూరంలో ఎక్కడైనా చక్కని ప్రదేశంలో, బట్టలు ఏమీ లేకుండా, అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా అట్లా నీట్ గా మంచి ప్రదేశంలో చక్కగా పెట్టుకోండి, దీపం పెట్టేసుకోండి. ఎక్కడైతే ఆవు నెయ్యితో దీపం వెలుగుతుందో ఆ ప్రదేశము దాదాపుగా 12 ఫీట్లు నుంచి 18 ఫీట్ల వరకు ఈ యొక్క కిరణాలు రావు. మీరు ఆరా మిషన్ తో చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా ఆల్రెడీ సైంటిస్టులు, మా ఎస్వ్యాస యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో సైంటిస్టులను పిలిపించి మరీ టెస్ట్ చేసి మరీ చూపించారు. ఆవు నెయ్యి దీపం పెట్టిన చోట వైరస్లు ఏవి అక్కడ రావు, చనిపోతాయని చెప్పి కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఇది నిరూపితమైంది కాబట్టి ఇది చేసుకోండి.
తర్వాత రాగి చెంబులో నీళ్లు పెట్టేసి ఉంచుకోండి. ఇత్తడి చెంబు కానీ రాగి చెంబులో కానీ నీళ్లు పెట్టుకోండి. అవే నీళ్లలో ఒక తులసి దళం వేసి పెట్టుకోండి. అవే నీళ్లు తాగండి. ఒక బిందెలో నీళ్లు తీసి పెట్టుకోండి. అంటే గ్రహణం సమయంలో నీరు కూడా కలుషితం అవుతుంది, దూషితం అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే ఒక చిన్న రాగి బిందె కానీ స్టీల్ పెట్టుకోకూడదనే చెప్తున్నాను. ఎందుకు స్పెసిఫిక్ గా రాగి బిందె ఇత్తడి బిందె అని చెప్తున్నా అంటే స్టీల్ పనికిరాదు. స్టీల్ దోషం లేదు, అది ఎక్కువగా ఈ మ్యాగ్నెటిక్ ఫైర్స్ ని ఎక్కువగా లాగేస్తుంది అది. సో స్టీల్ ఏదైతే పాజిటివ్ క్రియేట్ చేస్తుంది, ఇది సారీ కాపర్ అయితే కనుక పాజిటివ్ క్రియేట్ చేస్తుంది, కాపర్ ఆర్ బ్రాస్. సో ఈ రెండిట్లోనూ ఏదైనా పాట్ లో చక్కగా వాటర్ నింపేసుకొని అందులోపల తులసి దళం బిల్వపత్రం వేసి పెట్టుకోవాలి. సో అవే నీళ్లు తాగితే మంచిది. దానివల్ల నీకు ఏ నష్టం జరగదు, గర్భిణీ స్త్రీలకైనా మామూలు వాళ్ళకైనా. గర్భిణీ స్త్రీలు అయితే ఇది మ్యాండేటరీ, ఇది పాటించండి. కొంతమందికి ఇప్పుడు గర్భిణీ బాత్రూమ్ వస్తుంది, 4 గంటలు 9 నుంచి 2 అంటే 5 గంటల టైం చెప్పాను. మరి 5 గంటల టైంలో బాత్రూమ్ రాకుండా ఉండదు అంటే కనీసం 5 సార్లు అయినా రావచ్చు. కాబట్టి బయటకి మా ఇంట్లో బాత్రూమ్ లేదండి, బయట బాత్రూమ్ ఉంది అని కొంతమంది కంప్లైంట్ చెప్తా ఉంటాం. మీకు కూడా ఏంటంటే ఈ యొక్క బ్లాంకెట్ ఏదైతే ఉందో గొంగడి బట్ట కప్పుకొని వెళ్ళొచ్చు. సో వెళ్ళి మీ బాత్రూమ్ అది మీ యొక్క ఏదైతే ఉందో న్యాచురల్ అడ్జస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి. కాకపోతే కాళ్ళు తప్పకుండా కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఇంటి లోపలికి వస్తే సరిపోతుంది. కాళ్ళు కడుక్కొని కాళ్ళు తుడుచుకొని మళ్ళీ పడుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో పూర్తిగా నిద్రావస్థలకు వెళ్ళినా పర్వాలేదు, ఎందుకోసం అంటే మెలకు ఉండరు. పడుకుంటే పడుకోండి. పడుకున్నప్పుడు మాత్రం సైడ్గా లెఫ్ట్ ఆ రైట్ సైడ్ తిరిగి పడుకోండి. పడుకున్నప్పుడు మీ యొక్క ఈ హస్తం మాత్రం ఇక్కడ పెట్టుకోండి. చాలా మందికి ఏదైనా ఓపిక లేదు, ఏమైనా డౌట్లు ఉన్నాయంటే గర్భరక్ష కవచం అని ఒకటి ఉంటుంది మా దగ్గర. సో అది మీరు ఆర్డర్ చేసుకుంటే గర్భరక్ష కవచం మీకు పంపిస్తాం. సో అది మీరు అంటే ఈ గర్భరక్ష కవచం ఇదే ఉంటుంది. సో ఈ గర్భరక్ష కవచాన్ని మేము పంపిస్తాము, అది దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం ఉండదు. సో ఇంకొక చిన్న యంత్రం ఉంటుంది, ఆ యంత్రం దగ్గర తల కింద కానీ ఆ యంత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఏ ప్రాబ్లము గర్భిణీ స్త్రీలకు ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే గర్భిణీ స్త్రీలైనా ఎవరైనా నెక్స్ట్ డే, ఇప్పుడు విడుపు స్నానం మేము చేయలేమండి, చల్లటి నీళ్ళు మాకు రాత్రిపూట జరగదు, మేమేం పూజలు చేయం కదా అని అంటే తెల్లవారు చేసుకున్నా పర్వాలేదు విడుపు స్నానం. కాకపోతే అనుష్ఠానం చేసుకున్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఎవరైతే మంత్రజపం చేసుకుంటున్నారు, కోరికలు కోరుకుంటున్నారు అంటే మాత్రం వాళ్ళు పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి. పడుకున్నాక మళ్ళీ తెల్లారు లేచి మళ్ళీ రొటీన్ గా స్నానం చేసుకోవాలి. సో పట్టు స్నానం, విడుపు స్నానం ఇది మ్యాండేటరీ. తర్వాత ఇంకో కొంతమంది ఏంటంటే గ్రహణ సమయంలో మేము యజ్ఞ యాగాదులు చేసుకోవాలి అనుకుంటున్నామని కొంతమంది అంటారు. మీరు దేవస్థానం లోపలనే చేయండి. దేవస్థానాల లోపలనే ఎక్కడైనా పరిశుద్ధ క్షేత్రములు, అదే విధంగా బలం ఎక్కువగా ఉండాలి, యంత్ర బలం ఉండాలి. అలాంటి క్షేత్రములోని యజ్ఞ యాగాదులు ఏమైనా ఉంటే చేసుకోండి. చేసుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా దుర్గా కవచం, దుర్గా కవచంతోనే మొదలు చేసుకోండి. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను గ్రహణం అప్పుడు నేను పూజ చేపిస్తాను, కానీ నా కెపాసిటీ ఏంటంటే మాక్సిమం నేను 250 మందికి నేను షెల్టర్ ఇవ్వగలుగుతా, యాగం చేయించగలుగుతాను. నేను 100 మందికే పెట్టాను, కాకపోతే 100 బుకింగ్ అయిపోయాయి కాబట్టి ఇంకెక్కువ మంది అడిగితే సరే అవైలబుల్ చేద్దాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరికీ నేను చేయాలంటే నేను చేయలేను. కాబట్టి ఎక్కడైనా సరే పండితులు ఎవరైనా చేస్తే మాత్రం పండితులు మాత్రం ఈ విషయాన్ని దయచేసి ఫాలో అవ్వండి. యజ్ఞము చేసే ముందు తప్పకుండా మీరు యజమానులు ఎవరైతే వస్తున్నారో సాధకులకందరికి కూడా వాళ్ళకి దుర్గా కవచం, ఇది దేవీ సప్తశతికి ముందు వచ్చేటువంటి కవచం అర్గళ కీలకం ఏదైతే ఉంటుందో, సో కవచం దుర్గా కవచంతో వాళ్ళందరికీ కూడా శరీరానికి కవచ సిద్ధి చేయించండి. అంటే ఈ గుహ్యం రక్షతు భైరవి అని, భార్యాం రక్షతు భైరవి అని ఇలా కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలలో నఖాం చూలేశ్వరి రక్షేత్, కుక్షౌ రక్షేత్ కులేశ్వరి అని ఇట్లా అమ్మవారి ఒక్కొక్క పేరు చెప్తారు. కుక్షౌ రక్షేత్ కులేశ్వరి అని అంటే కుక్షి అంటే కడుపు మీద చేయి పెట్టుకోండి, అమ్మవారు మీ యొక్క ఉదరమును సంరక్షిస్తుందని, మీ బాహులోనే అమ్మవారు సంరక్షిస్తుందని, మీ శిరస్సు సంరక్షిస్తుందని, ఇలా ప్రతి శరీర భాగాన్ని తాకాలి. ఆ విధంగా చండీ కవచంతో సంపుటి చేసి సంప్రోక్షణ చేయించి ఆ తర్వాత యాగం చేయించండి. ఎవ్వరికి ఏ అనర్థం జరగదు, బాగుంటుంది. ఎందుకోసం అంటే గ్రహణ సమయంలో దుష్ట శక్తి బలంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క కవచ సిద్ధి చేసుకోకుండా యాగాలు చేయకండి. ఇది అందరికీ నేను చెప్పేటువంటి ఒక సూచన. అది మీ ఇష్టం ఉంటే పాటించండి, అహంకారం అనుకుంటే పాటించకండి. ఓకే గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.